హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ భాగీరథి. ఈరోజు బీట్రూట్, క్యారెట్, బంగాళాదుంప ఇటుతో టమాటా ఇటుతో కూర చేస్తున్నాను. గ్రేవీ, చపాతీ, రైసు దేనితోనైనా బాగుంటుంది. ఇంక వెళ్ళిపోదామా? ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా తరిగేసి ఇందులో వేస్తే బాగా చాప్ అయిపోతాయి. చూడండి, చూపిస్తాను మీకు. మనకి ఎంత కావాలంటే అంత అయిపోతాయి. ఉల్లిపాయ చిన్న సైజులో కట్ చేశాను కదా, ఒక ఉల్లిపాయ 4 ముక్కలు కట్ చేశాను. ఇలా చాప్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నాను. మేము ఈ మధ్య శనగ నూనె వాడుతున్నామండి, అదే పల్లి నూనె. ఇంకా పచ్చళ్ళకు ఒకటి అదొకటి ఏంటని మంచిదనేసి అంటున్నారు అందరూ. అందుకే ఈ నూనె వాడేస్తున్నాం వంటకి. రిఫైండ్ ఆయిల్ వాడతాం. పిండి వంటలకైతే ఫ్రీడమ్ ఆయిల్ 2-3 ప్యాకెట్లు తెచ్చి ఉంచుకుంటాం, అది వాడతాం. కూరలకైతే ఇదే, ఏ కూరకైనా ఈ ఆయిలే వాడుతున్నాం. పల్లి ఆయిల్, అది సన్ఫ్లవర్ ఆయిల్. జీలకర్ర వేసాను, కొంచెం ఆవాలు వేసాను. ఉల్లిపాయలు చూసారా, చిన్నగా తరిగాను, అవి వేసేస్తున్నాను. వేస్తాను కొంచెం ఏంటది, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు. వేసాను. కొంచెం పసుపు, మిరపకాయలు వేస్తున్నాను. ఈ కూరగాయలు మొత్తం వేసేస్తున్నాను. బీట్రూట్, క్యారెట్, బంగాళాదుంప, కొంచెం కారం వేస్తున్నాను. కాసేపు మూత పెట్టి మగ్గిస్తాను, వెయిట్ పెట్టలేదు. కొత్తిమీర చిన్న ముక్కలు తరిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. కూడా చిన్న ముక్కలు తరిగేసి పక్కన పెడుతున్నాను. ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తాను. కొంచెం సాల్ట్ వేసాను కదా ఇందాక ఉల్లిపాయల్లోని. మరి కొంచెం కల్లుప్పే వాడతాం, కొంచెం టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేస్తాను. కొంచెం వాటర్ వేసేసి, టమాటాలు వేసుకొని మగ్గాయి కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను. వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేస్తే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. కుక్కర్ మూత చూసి చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి, ఇలా అయింది చూసారా. మరోసారి స్టవ్ అంటించాను. కొత్తిమీర వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం. గరం మసాలా, ఆచి గరం మసాలా, ఇది చాలా బాగుంటుంది.
ఈ కర్రీ చపాతీ, రైసు, పుల్కా దేనితోనైనా బాగుంటుంది. చాలా బాగుంటుందండి ఇది. ఇదిగో గ్రేవీగా ఉంది కదా, మరి కొంచెం గ్రేవీ ఇంకిపోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూసారా, చాలా మంచిది బీట్రూట్. మీరు అప్పుడప్పుడు చేసుకొని తినండి. వంట రాలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. కుక్కర్లో పెట్టేసి విజిల్ కొట్టించేయడమే. చాలా బాగుంటుంది. మేము ఎక్కువ చేసుకొని తింటాం. ఇది మీకు చూపించాలని ఇవాళ చేస్తున్నాను. అయిపోయినట్లేనండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. క్యారెట్, బీట్రూట్, ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి గ్రేవీగా ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. మర్చిపోకుండా చెయ్యండి ఒక లైకు. భాగీరథి రియల్ లాగ్. థ్యాంక్ యూ. బాయ్.